శ్రీనివాస్ గౌడ్ బీసీ బంద్ పేరిట తెలంగాణ బంద్ పాటిస్తున్న మన బీబీపేట అన్ని బీసీ సంఘాల నాయకులు మరి మన మద్దతు ఇస్తున్న ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మన బీసీలకు జనాభా లెక్కలు తీసింది ఏకైక రాష్ట్రం మన తెలంగాణ ప్రభుత్వం. అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. బీసీలు 65% ఉన్నటువంటి బీసీలకు 42% మేము రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగానే రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్కు బిల్లును పంపినప్పుడు మరి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ పెట్టుకొని ఆయన బిల్లును తిరస్కరించలేదు, మరి ఆమోదించలేదు. స్పెషల్గా జీవో ఇచ్చి ఎన్నికలకు కూడా పోవడం కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని ఈనాడు తెలంగాణ ప్రజలకు చూపిస్తా ఉన్నారు. 8 మంది ఏకగ్రీవ తీర్మానం చెప్పిండ్రు, మరి అదే టీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పింది. మీరు పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ ఇలా దేశంలో ప్రధానమంత్రిగా కొనసాగుతా ఉన్నాడు, మరి ఆయన కూడా బీసీ. దయచేసి మీరు మీ చేతిలో పవర్ ఉంది. ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ 250 పైగా పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈనాడు బీసీ బిల్లుకు ఆమోదం తెలుపని చెప్తా ఉంది. కానీ మీ భారతీయ జనతా పార్టీ యొక్క వైఖరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేదా ఈనాడు బీసీలంతా ఐక్యమై భారతీయ జనతా పార్టీని ప్రజాకోర్టులో నిలబెట్టి వారి అభ్యర్థులను తప్పకుండా మన బీసీ దెబ్బకు వాళ్ళ పవర్ తిరగాలని కోరుతూ, ఇది ఈనాటి ఉద్యమంగా కాదు, రాష్ట్రంలోనే దేశంలోనే మొట్టమొదటిసారి బీసీల పట్ల శ్రద్ధ వహించి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం అది న్యాయం. కాబట్టి ఇక్కడున్న ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు, ఎంపీలు 8 మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న తెలంగాణలో బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏమన్నా చీము నెత్తురు ఉండాలా? అరే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించడానికి 4 రోజులలో వాళ్ళు రిజర్వేషన్ కల్పించుకుంటే కుక్కతోక ఊపుకుంటూ ఉరికినట్టు మీరు ఉరికి దానికి మద్దతు తెలిపారు. మరి ఈరోజు బీసీ రిజర్వేషన్ 42%కి మీరు పార్లమెంట్లో ఎందుకు కూర్చోరు? పార్లమెంటు ముందట కూర్చొని ధర్నా వేయాలా మీరు బీసీ రిజర్వేషన్ కోసం? ఈడబ్ల్యూఎస్ 4 రోజులలో కేవలం 4 రోజులలో వాళ్ళు రాష్ట్రంలో ఉన్నది దేశంలో ఉన్నది 5% పబ్లిక్ అయితే వాళ్లకు 10% రిజర్వేషన్ కేటాయించుకున్నప్పుడు మీ నోర్లు ఎటుపోయినాయి? మీరు ఆ రోజు మూసుకొని ఉన్నారు. కానీ ఈరోజు న్యాయబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేటప్పుడు కనీసం మాకు జరుగుతున్న న్యాయం కోసమని మీరు పార్లమెంటు బయట కూర్చోనికి మీకు అర్హతగినగా లేకుండా పోయింది. ముఖ్యంగా కామారెడ్డి ఎమ్మెల్యేను అత్యధికంగా బీసీల ఏరుకోరి తెచ్చుకున్నారు ఆయనను. కానీ బీసీల కోసం మాట్లాడాడు. మొన్న బీసీ రిజర్వేషన్ కోసం హైకోర్టులో నడుస్తుంటే ఈయన పోయి ఓసీలకు రిజర్వేషన్ కావాలంటాడు. నిజంగానే అందరం అనుకుంటున్నట్టు ఓసీలకు రిజర్వేషన్ కావచ్చు, కానీ బీసీ రిజర్వేషన్కు మద్దతు తెలుపుతూ రేపు రానున్న రోజుల్లో మాకినంగా 4% రిజర్వేషన్ ఇవ్వండి అని కోరడం న్యాయం అవుతుంది. అది కానీ బీసీలకు న్యాయం జరగకుండా చూడడం మీకు నిజంగానే ఇక్కడ కామారెడ్డిలో ఉన్న బీసీలందరూ ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి చేయాలా ఫస్ట్. ఎందుకంటే అరే బాబు, నువ్వు మా ఓట్లతో గెలిచినావు, ఇక్కడ అత్యధికంగా మా ఓట్లతో గెలిచినావు కాబట్టి మాకు మద్దతు తెలుపుతలేవు కొడుక, నువ్వు కామారెడ్డిలో అయినా అడుగు పెట్టద్దని చెప్పి మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యేను మనమందరం కలిసి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరం కలిపి ఎమ్మెల్యేను కామారెడ్డి బార్డర్ దాటేదాకా తరిమి కొట్టాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే బీసీ రిజర్వేషన్కు మద్దతు తెలిపినప్పుడే మళ్ళీ నువ్వు తిరిగి బీబీపేట కామారెడ్డి చివరిలో నువ్వు అడుగు పెట్టాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు. జై బీసీ. 4 ఇళ్ళు ఉంటాయి, మనకి 150 ఇళ్ళు ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, 4 ఇళ్ళు ఉన్న పెద్ద మనిషి వచ్చి మనమే పెత్తనం చేస్తాడు. అయ్యా, నీ పెత్తనం దాలు, మా తాతలతో చేపించుకురు, ముత్తాతలు చేసిరు, మా అయ్యలు చేసిరు, అయిపోయింది. మీ కాలం చెల్లిపోయింది. ఆనాడు యుగం వేరు, ఈనాడు యుగం వేరు.
మరి ఈ హైటెక్ లో అందరం కూడా పాలు పంచుకొని అందరం కూడా ముందు జాగ్రత్తగా రేపటి పిల్లలకు బానిస కాకుండా మీరందరూ కూడా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. అలాగే మరి ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అయితే ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు వచ్చి మరి దానికి ఈరోజు తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో నంబర్ 9 ప్రకారం మరి గవర్నర్ గారు ముందు పెట్టిండు. దాన్ని గవర్నర్ గారు ఇంతకుముందు పెద్దలు అన్నట్టు తిరస్కరిస్తలేరు, ఆమోదిస్తలేరు. అయ్యా మీరు ఉన్నట్ట లేనట్ట గవర్నర్ గారు, మరి మా ఓట్లు వద్దా మీకు, మా ప్రజలు వద్దా? మరి మరో తెలంగాణ ఉద్యమం మీ బీసీ సంఘాల నుంచి మరో తెలంగాణ ఉద్యమం కావన్నా? మరి మన గడ్డ అయితే ఉద్యమాల గడ్డనే. బీబీపేట మండలం కూడా మనం కొట్లాడి తెచ్చుకునే 108 రోజులు 104 రోజులు కొట్లాడి తెచ్చుకున్న మండలమే. కాబట్టి ఎలాంటి ఉద్యమం ఇచ్చినా ఏ రోజు ఒక్క పిలిపించినా దయచేసి ఇది నాకెందుకు, ఇది నాయకులది, ఇది వాళ్ళది వీళ్ళది అనుకోకుండ్రి. ఇది నాయకుల కోసం కాదు అయ్యా, అందరి పిల్లల భవిష్యత్తు కోసం. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా ఏదో అది వాళ్ళ నాయకుల కోసం అది ఎట్లా ఉద్యమం రేపినామో ఈ రోజు కూడా అదే రకం చేయాలా. మరి బీపేట మండల ఉద్యమం చేసినప్పుడు కూడా అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ నాయకులు అందరూ సహకరిస్తేనే మన మండలం వచ్చింది. కాబట్టి దీనికి కూడా అందరం సహకరించుకొని రేపు ముందుకు నడవాలని చెప్పి కోరుతా ఉన్నాను. మరి రేపు బీజేపీ ప్రభుత్వం నేను అడుగుతున్నాను, మరి ఇక్కడ అసెంబ్లీలో మేము తీర్మానం చేసి మీ దగ్గరికి పార్లమెంట్కి పంపిస్తున్నాం. మీరు పార్లమెంట్లో చేపిస్తారా, చేపియా? ఇస్తామని చెప్పండి, లేకుండా ఇటుకి వచ్చే దోస్తు మేము బీసీలకు అనుకూలమని చెప్తారు. ఇటుకి వచ్చి ఎంపీ నాయకులు, బీజేపీ ఎంపీలు ఆడిపోయేమో నోరిప్పలేరు. కాబట్టి దయచేసి బీజేపీ ఎంపీలారా, మా అందరిపై గౌరవంతో మీరు మోడీ గారి దగ్గర కూర్చొని మరి పార్లమెంట్లో ఇప్పుడు వచ్చేటువంటి శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో స్తంభింపజేయండి. తెలంగాణ కోసం ఎట్లయితే స్తంభింపజేసిరో అట్లా స్తంభింపజేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా మేము మనసావాచ బీసీ నాయకుల ద్వారా కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క బీసీల ఐక్యతకు అందరం కూడా కలిసికట్టు ఉండాలని కోరుతున్నాం. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. వాడెవ్వడు వీడెవ్వడు, వాడెవ్వడు వీడెవ్వడు, బీసీలకు అడ్డొస్తే, బీసీలకు అడ్డొస్తే ఓట్లు మావి, సీట్లు మీయా, ఓట్లు మావి, సీట్లు మీయా, ఓట్లు మావి, సీట్లు మీయా, ఓట్లు మావి, సీట్లు మీయా. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత. ఇప్పుడు 42% మన నాయకుడు బీసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు పిలుపు మేరకు ఈ 18వ తారీఖు నాడు మన తెలంగాణ రాష్ట్రాన్ని దిగ్బంధం చేయవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఎటు పెట్టినా మన తొక్కుతూ నడుచుకుంటూ పోతున్న రెడ్డిలకు మనము వెనుకబడి ఉండద్దు. ఎందుకంటే మనం అనుకుంటే ఇవాళ కిషన్ రెడ్డి గారు ఎట్లా గెలుస్తాడు? ఈ 16 మంది రాజీనామా పెట్టండి. ఇవాళ 16 మంది రాజీనామా పెడితే ఎట్లా బీసీ రిజర్వేషన్ పాస్ కాదో చూద్దాం. మరి ఎందుకయ్యా మీరు సీట్లు కావాలే కానీ జనాలు ఓట్లేసి మీ వెనక తిరగాలనా? కిషన్ రెడ్డి గారు కానీ 16 మంది పార్టీలకు అతీతంగా మా బీసీ రిజర్వేషన్ పాస్ చేసి మా ఎస్సీ రిజర్వేషన్ కూడా 18% ఎక్కడ చూసినా ఉండాలి. కాబట్టి ఇది మీరు తీర్మానం చేపియండి మోడీ దగ్గర. ఇది బిడ్డ మేము అందరం కూడా జూబ్లీస్ ఎలక్షన్లో పాల్గొంటాం బిడ్డ. మేము పాల్గొని మీ బీజేపీకి కానీ ఎవరైతే ఈ బీసీకి వ్యతిరేకంగా పోతున్నారో వాళ్ళను తుక్కుగా ఓడిస్తాం. ఎందుకంటే మీరు మర్యాద వినరు. మీరు 16 మంది రాజీనామా పెట్టుర్రి, ఎట్లా మోదీ చేయడం చూద్దాం. మీ దగ్గర ఉంది, మీకు అడిగే సత్తా లేదు. పార్లమెంట్ ఒక్కడు లేవదీయలేదు, ఒక్కడైనా లేవదీయలేదు. ఏ పార్టీ కూడా లేవదీయలేదు. బీసీల 42% రిజర్వేషన్ సభలో పెట్టమని చెప్పలే. చట్టసభలో పెట్టండి, పెట్టి పాస్ చేయండి. మీ కొంపలేమైనా మునిగిపోతున్నాయా? ఇంకేం కావాలి మీకు? తెలంగాణ ఉద్యమంలాగా అంటే మిమ్మల్ని రోడ్ల మీద తిరగనియ్యరు, కొడతారు. అటువంటి అవకాశం రాకుండానే కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ, ఏ పార్టీ అన్న కానీ మొత్తం దాన్ని స్తంభింపజేసి బిల్లు పెట్టమని చెప్పండి. ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో బీజేపీలో మీ గవర్నమెంట్ లేనప్పుడు సుష్మా స్వరాజ్ ఉండే, బిల్లు పెట్టమని అడగలేదా? ఇంకెంతమంది పిల్లలు కావాలని అడిగింది. మరి మీరు కూడా అలాంటి ఉద్యమం వచ్చి మరి ఇంకా పిల్లలు కావాలన్నా మీరు మర్యాదగా బీసీ 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి కిషన్ రెడ్డి గారు కానీ కేంద్రంలో మంత్రులు ఉన్న అందరూ కూడా మీరు మోదీతోటి మాట్లాడి తొందరగా చేయిస్తేనే మంచిది ఉంటుంది.
బిడ్డ మిమ్మలను జూబ్లీహిల్స్ ఎలక్షన్లో తిరగని ఆమె ఇట్లా చేస్తారంటే మేము పిలుపునిచ్చుకొని అక్కడ దిగుతాం. మీరు వన్ సైడే పడతాయి ఎటో దిక్కు. మీరు ఆ పాట వాడుండ్రి, ఇలా పాట వాడి దానికి మద్దతు వాళ్ళకి దానికి రిజర్వేషన్ పాస్ చేపించండి. పాస్ చేపించి మీరు మాలోకి రండి, ఓట్లు వేస్తాం. కానీ మీది 4%. అగ్రవర్ణాలు అన్ని కలిసి 9%. మీ రెడ్డిలు ఉన్నది 4%. 4% అంటే మీకు మా కామారెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఏమని, ముందుగా మా రెడ్డిలకి ఈ రిజర్వేషన్ ఇస్తాం 4%. నువ్వు లెటర్ తెచ్చుకొని సంతకం పెడతా. 4% మీకు 100కు 4. 100కు 4 అంటే మీరు ఎక్కువ మాట్లాడలేదు. అన్ని అగ్రవర్ణాలు కలిసి 9%. మీరున్నది 4%. 4% మాత్రం మీ రిజర్వేషన్ పాస్ చేసుకొని నువ్వు అసెంబ్లీలో మాట్లాడు, మాకు 4% ఇవ్వని ఆ స్పీకర్ వాళ్ళు ఇలాగా పాస్ చేస్తాడు. ఎందుకంటే మీరున్నది ఇంత మీకు మూత మొయ్యకుండా కానీ సీట్లు బాగా కావాలా. మీకు అలాంటి ఉద్యమం వచ్చిన రోజు మిమ్మల్ని తిరగనియరు. మీరు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నా ఓడగొట్టి ఇండిపెండెంట్ నిలబెట్టి గెలిపించే కాలం వస్తుంది బిడ్డ, జాగ్రత్త. ఈ బీసీ ఐక్యతను ఆ జీవో మీరు పాస్ చేసి మీరు ఆ జీవో వాళ్ళ 42% రిజర్వేషన్ ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను. జై బీసీ. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.